హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో ఈ రోజు ఒక కీలకమైన మలుపు అన్నమాట. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఏ ప్రాంతంలోనైతే ప్రపంచ స్థాయి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారో అదే నేల మీద ఇప్పుడు రెండో అంకం మొదలైంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఈసారి లెక్కలు కూడా వేరుగా ఉన్నాయి. ప్రభుత్వం 1.5 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటిస్తే రైతులు మాత్రం తమకు జీవితకాల భరోసా కావాలని కోరుతూ ఉన్నారు. అసలు ఈ 20,494 ఎకరాల భూ సమీకరణ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి, అండ్ పల్నాడు నుంచి తుళ్లూరు వరకు నేడు క్షేత్రస్థాయిలో ఏం జరగబోతోంది, అలాగే అమరావతి రెండో దశ భూ సమీకరణ వెనుక ఉన్న అసలు నిజాలను, ఈ వ్యూహంలోని లోతుపాతులను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా అమరావతి రెండో దశ భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2.0 ని ప్రారంభించింది. మొత్తం 20,494 ఎకరాలు. ఇందులో దాదాపు 16,666 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గంటల వ్యవధిలోనే తుళ్లూరు మండలం వడ్డేమాన గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారు, అలాగే అక్కడి స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారి సమక్షంలో ఈ ప్రక్రియ లాంఛనంగా మొదలైంది. అయితే ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు గౌరవిస్తే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. అయితే ఈసారి ప్రభుత్వం ఒక ప్రధానమైన అట్రాక్షన్ ను తెరపైకి తెచ్చింది. అంటే రైతులకు 1.5 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని. సో నిన్నటి వరకు అప్పుల ఊబిలో ఉన్న రైతులకు ఇది ఒక ఊరట అని ప్రభుత్వం చెప్తుంటే, క్షేత్రస్థాయిలో రైతుల నుంచి స్పందన మిశ్రమంగా కనిపిస్తోంది. ఈ రెండో దశ భూసేకరణ ఏ ఏ ప్రాంతాల్లో జరుగుతుందో ఒకసారి గమనిస్తే దీని వెనుక ఉన్న భౌగోళిక వ్యూహం అర్థమవుతుంది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంతో పాటు పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం పరిధిలోని 7 గ్రామాలు ఈ పరిధిలోకి వస్తాయి. వడ్డేమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి మరియు కార్లపూడి. ఈ గ్రామాలు కేవలం ఖాళీ భూములు కావు. ఇవి అమరావతి భవిష్యత్తుకు ఊపిరిపోసేటువంటి కీలక కేంద్రాలన్నమాట. ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఈ 20,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్, రైల్వే ట్రాక్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించబోతున్నారు. అంటే అమరావతి కేవలం ఒక పరిపాలనా నగరం మాత్రమే కాదు, ఒక ఎకనామికల్ హబ్ గా మారాలి అంటే ఈ భూములు అత్యంత కీలకం కానున్నాయి. కానీ ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. మొదటి దశలో భూములిచ్చిన రైతులకు, ఈ రెండో దశలో భూములిచ్చే రైతులకు మధ్య ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలో తేడాలు ఉన్నాయనే చర్చ అయితే భారీగా నడుస్తోంది. మొదటి దశలో 33,000 ఎకరాలు సేకరించినప్పుడు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోందా అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే 2019 నుండి 2024 వరకు అమరావతి ప్రాజెక్టు స్తంభించిపోవడం వల్ల కలిగిన మానసిక ఆందోళన రైతుల మనసులో ఇంకా పోలేదు. అందుకే ఈసారి రైతులు కేవలం రుణమాఫీతో సంతృప్తి చెందడం లేదు, తమకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్ల విస్తీర్ణం కూడా పెంచాలని, అంటే ఎకరాకు 1,250 లేదా 100 గజాలు కాకుండా 1,400 గజాల వరకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 1.5 లక్షల రుణమాఫీ వెనుక ఒక నిబంధన ఉంది. జనవరి 6, 2026 అంటే ఈ సంవత్సరం వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇది ఒక రకంగా రైతులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకం. కానీ విపక్షాల విమర్శలు వేరేలా ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలం పరిధిలోని గ్రామాల్లో కొంత నిరసన కూడా వ్యక్తమవుతోంది. ఇది స్వచ్ఛంద భూ సమీకరణ లేక బలవంతపు భూసేకరణ అనే ప్రశ్నలు ప్రతిపక్షాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎండ్రాయి, వైకుంఠపురం వంటి గ్రామాల్లో ఈ రోజు జరిగిన గ్రామ సభల్లో రైతులు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. సో భూమి ఇచ్చేస్తే భవిష్యత్తులో తమ పిల్లల చదువులు, అలాగే ఆరోగ్యం సంగతి ఏంటన్నది వారి ప్రధాన ఆందోళన. కానీ చారిత్రక కోణంలో చూస్తే ప్రపంచంలో ఏ రాజధాని నిర్మాణం కూడా ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ ద్వారా జరగలేదు. ఇది ఒక ప్రయోగమనే చెప్పాలి. మొదటి దశలో పాల్గొన్న రైతులకు ఇప్పటికీ కూడా కొన్ని ప్లాట్లు కేటాయించాల్సి ఉండటం, అలాగే మరికొందరికి కౌలు చెల్లింపుల్లో జాప్యం జరగడం వంటివి రెండో దశ రైతుల్లో భయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఈసారి టెక్నాలజీని వాడుతోంది. ఎలా అంటే ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా సమ్మతి పత్రాలు తీసుకోవడం, అలాగే డ్రోన్ సర్వేల ద్వారా భూముల సరిహద్దులు నిర్ణయించడం వంటివి చేస్తోంది. అండ్ మంత్రి నారాయణ గారు స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తూ 3 ఏళ్లలో ఖచ్చితంగా అభివృద్ధి పూర్తి చేస్తామని హామీ కూడా ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక రహస్య కోణం ఉంది.
ఏంటంటే కేవలం అభివృద్ధి కోసమే ఈ భూములు కావాలా, లేక ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ భూములను తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచన ఉందా అని అంటే, అమరావతి నిర్మాణానికి దాదాపు 55,000 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఒక ఎత్తు అయితే, స్థానికంగా ఉన్న భూములను నగదీకరించుకోవడం అంటే మానిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయం మరో ఎత్తు. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు స్పోర్ట్స్ సిటీ వంటి భారీ ప్రాజెక్టులను ఈ 20,000 ఎకరాల్లో ప్లాన్ చేశారు. ఇవి వస్తే భూమి విలువ ఆకాశాన్ని తాకుతుంది. తద్వారా ప్రభుత్వం తన అప్పులను తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే తుళ్లూరు మండలంలో ప్రభుత్వంపై కొంత సానుకూలత కనిపిస్తోంది. కానీ పల్నాడు జిల్లాలో పరిస్థితి గందరగోళంగా ఉంది. అక్కడ రైతులు తమ పచ్చని పొలాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పైగా విపక్షాలు ఈ ప్రాంతంలో రైతులను సమీకరిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే 1.5 లక్షల రూపాయలు ఒక ఎకరా భూమి విలువతో పోలిస్తే చాలా తక్కువని వారు వాదిస్తూ ఉన్నారు. కానీ మరోవైపు రాజధాని వస్తే తమ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని, రాబోయే తరాలకు ఉపాధి దొరుకుతుందని ఆశపడే రైతులు కూడా ఉన్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య ప్రజలకు ఏమర్థం కావాలి అంటే, రాజధాని నిర్మాణం అనేది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు, అది వేల మంది జీవితాలతో ముడిపడి ఉన్న నిర్ణయం అన్నమాట. ఒక రైతు తన భూమిని ఇచ్చినప్పుడు అతను తన వృత్తిని, తన జీవనాధారాన్ని వదులుకుంటాడు. ప్రభుత్వం ఇచ్చే కౌలు లేదా రుణమాఫీ ఆ లోటును భర్తీ చేయగలదా? అమరావతి 2వ దశ భూ సమీకరణ విజయం సాధించాలి అంటే కేవలం నోటిఫికేషన్లు ఇస్తే సరిపోదు. రైతుల్లో నమ్మకాన్ని కలిగించాలి. 2019 నుంచి 2024 వరకు జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా గ్యారంటీ వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు నుంచి క్షేత్రస్థాయిలో పరిస్థితి మరింత వేడెక్కనుంది. సిఆర్డిఏ అధికారులు ప్రతి గ్రామంలో కూడా యూనిట్ ఆఫీసులను ఏర్పాటు చేశారు. అలాగే రైతుల నుంచి సమ్మతి పత్రాలు సేకరించే ప్రక్రియ కూడా వేగవంతం కానుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు తమ నిరసనలను తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. ఈ పోరాటంలో గెలిచేది ఎవరు? రాజధాని కళని సాకారం చేయాలనుకుంటున్న ప్రభుత్వమా, లేక తమ భూమిని కాపాడుకోవాలి అనుకుంటున్న రైతులా, లేక ఈ రెండింటి మధ్య సమతుల్యత కుదురుతుందా? చివరిగా ఒక మాట, అభివృద్ధి అనే చక్రం తిరగాలి అంటే ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. కానీ ఆ త్యాగం చేసే రైతుకు దక్కాల్సిన న్యాయం సక్రమంగా అందుతుందా లేదా అన్నదే ఇక్కడ అసలు పాయింట్. 20,000 ఎకరాల నేల, 1,000 కోట్ల రూపాయల రుణమాఫీ, అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు, ఇవన్నీ ఒకవైపు ఉంటే రైతుల కళ్లలో కనిపిస్తున్న భవిష్యత్తు గురించిన ఆందోళన మరోవైపు ఉంది. సో అమరావతి 2వ దశ భూ సమీకరణ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయంగా మిగిలిపోతుందా, లేక మరో వివాదానికి కేంద్ర బిందువు అవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుని రైతులకు భరోసా కల్పిస్తేనే అమరావతి నిజమైన ప్రజా రాజధాని అవుతుంది. లేదు అంటే అది కేవలం కాగితాల మీద ఉన్న మాస్టర్ ప్లాన్ గానే మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 1.5 లక్షల రుణమాఫీ రైతులకు సరిపోతుందా, లేక ప్రభుత్వం ఇంకా ఏదైనా మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలా? కింద కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరియు అభివృద్ధికి సంబంధించిన మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.